హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్లో పైథాన్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ అనేది ప్రెస్ చేసిన తర్వాత పైథాన్ అఫిషియల్ లింక్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో డిస్ప్లే అవుతుంది. www.python.org అనేది ఇక్కడ ఆప్షన్ మీద మౌస్ ద్వారా సెలెక్ట్ చేసి క్లిక్ చేసిన తర్వాత పైథాన్ ఇంటర్ఫేస్ అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఇక్కడ డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్ ఇక్కడ బటన్ ఉంటుంది. డౌన్లోడ్ పైథాన్ లేటెస్ట్ వర్షన్ 3.11.1. ఇది సపోర్టింగ్ ఓఎస్ విండోస్, లినిక్స్, యూనిక్స్, మ్యాక్ ఓఎస్ యూజర్స్ కూడా దీన్ని డౌన్లోడ్ చేసి కోడింగ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మనం విండోస్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ అనే బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ డౌన్లోడ్స్లో పైథాన్ 3.11.1 AMD 64exe ఫైల్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఇక్కడ ఫైల్ అనేది డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ దీని బ్రౌజర్ అనేది మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్స్లో థర్డ్ ఆప్షన్ ఇక్కడ పైథాన్ రిలేటెడ్ సెట్ ఆఫ్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని మౌస్ ద్వారా సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ విండోను మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేసిన తర్వాత పైథాన్ 3.11.1 64 బిట్ సెట్ ఆఫ్ విండో అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో డౌన్లో యాడ్ పైథాన్ exe టు పాత్ అనేది ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ మిడిల్లో ఇన్స్టాల్ నవ్ అనే ఫస్ట్ ఆప్షన్ కాకుండా ఇక్కడ సెకండ్ వన్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అనేది సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆప్షనల్ ఫ్యూచర్స్ ఇందులో ఆల్రెడీ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటాయి. బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అడ్వాన్స్ ఆప్షన్స్లో ఇక్కడ ఇన్స్టాల్ పైథాన్ 3.11 ఫర్ ఆల్ యూజర్స్ అనేది ఇక్కడ ఫస్ట్ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇందులో డౌన్లో 2 ఆప్షన్స్కు టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. డౌన్లోడ్ డీబగ్గింగ్ సింబల్స్ అనేది ఇది కోడింగ్లో యూస్ఫుల్ కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడింగ్ డీబగ్గింగ్ బైనరీస్ రిక్వైర్ వర్సెస్ 2017 ఆర్ లేటర్ అనేది ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సెటప్ ప్రాసెస్ అనేది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అయిన తర్వాత సెటప్ వాజ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ విండో డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. పైథాన్ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఫైల్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలంటే ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది రీఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దిస్ పీసీ ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ లోకల్ డిస్క్ సి అనే డ్రైవ్ను డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి మౌస్ ద్వారా. చేసిన తర్వాత ఇందులో ఫోర్త్ ఆప్షన్ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో పైథాన్ 3.11 అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఫైల్స్ అనేది ఇందులో ఇన్స్టాల్ అవుతుంది. అయిన తర్వాత దీన్ని పాత్ అనేది చెక్ చేయాలంటే సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ దిస్ పీసీ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటీ స్పేస్లో మౌస్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్ అనేది క్లిక్ చేయాలి లాస్ట్ ఆప్షన్ను. చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ఆప్షన్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ విండోని మినిమైజ్ అనేది చేసిన తర్వాత ఇందులో డౌన్లో లాస్ట్ ఆప్షన్ బటన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డౌన్లో
పాత్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సి ప్రోగ్రామ్ ఫైల్స్ పైథాన్ 3.11 అనేది ఇక్కడ ఫైల్స్ 2 ఫైల్స్ అనేది ఇక్కడ పాత్లో క్రియేట్ అయిపోతుంది. అయిన తర్వాత ఓకే నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సిఎండి కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసి చెక్ చేయాలి. ఇక్కడ విండోస్ సర్చ్ బాక్స్లో సిఎండి అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కమాండ్ ప్రాంప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ PYTHON అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కీబోర్డ్లో స్పేస్ బార్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైనస్ వర్షన్ అని ఎంటర్ చేయాలి. VRSION ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత పైథాన్ రిలేటెడ్ లేటెస్ట్ వర్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 3.11.1 అనేది సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయితేనే ఇక్కడ ఆ రిలేటెడ్ వర్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కమాండ్ అనేది ఎంటర్ చేయాలి. పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ అనేది వర్షన్ చెక్ చేయాలంటే ఇన్స్టాలేషన్ అయిందా లేదని ఇక్కడ PIP స్పేస్ డాష్ వర్షన్ అని ఎంటర్ చేయాలి. VI ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ అనేది ప్రెస్ చేసిన తర్వాత పైప్ 22.3.1 ఫ్రమ్ సి డ్రైవ్లో పాత్లో ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయినది. నెక్స్ట్ ఇక్కడ పైథాన్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైథాన్ 3.11.1 అనేది లైసెన్స్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పైథాన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా కాపీ రైట్స్ దాని రిలేటెడ్ అప్డేట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఒక ఇన్పుట్ ఇవ్వాలి. నెంబర్స్ అనేది ఇవ్వాలంటే ఇక్కడ ఒక 5+6 అనే ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత దాన్ని అవుట్పుట్ అనేది ఇన్పుట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ అనేది చెక్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయడం ద్వారా దాని టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ 15 అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రోగ్రామ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇక్కడ ప్రింట్ అని ఎంటర్ చేయాలి. PRINT ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ కామన్ టెక్స్ట్ వచ్చేసి హలో వరల్డ్ స్పేస్ WORLD వరల్డ్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ అని ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. AMD కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్పై విండోస్ సర్చ్ బాక్స్లో పైథాన్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైథాన్ రిలేటెడ్ CMD కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఎనీ వన్ ఒక ఇన్పుట్ ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ హలో వరల్డ్ అని కామన్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఎనీ వన్ మ్యాథమెటికల్ ఫంక్షన్ చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5+6 ఎంటర్ 11 డిస్ప్లే అయిన తర్వాత ఈ ఫాంట్ సైజ్ అనేది కానీ ఇందులో ఉన్నటువంటి డిస్ప్లే థీమ్ కానీ ఇంటర్ఫేస్ కానీ చేంజ్ చేయాలంటే ఇక్కడ పైన మౌస్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వన్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అనేది సెకండ్ వన్ ఇందులో సైజ్ ఫాంట్ రిలేటెడ్ సైజెస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 కానీ 24 కానీ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇక్కడ ఎర్రర్ అప్డేటింగ్ షార్ట్ కట్ అనేది ఇక్కడ ఓకే అని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ నెక్స్ట్ ఫాంట్ ఇందులో డిఫాల్ట్ సైజ్ వచ్చేసి 14. నెక్స్ట్ లేఅవుట్ అనేది ఈ డిస్ప్లేలో లేఅవుట్ అనేది ఎగ్జాక్ట్ ఒక ప్లేస్లో సెట్ చేయడం ద్వారా ఈ లేఅవుట్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత దీన్ని డిక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ రీక్లిక్, నెక్స్ట్ ప్రాపర్టీస్, లేఅవుట్, దీన్ని టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. చేసి ఓకే క్లిక్ చేయడం ద్వారా మనం ఎప్పుడైనా దీన్ని రీఓపెన్ చేసినప్పుడు ఈ ఎగ్జాక్ట్ ప్లేస్లోనే ఇది ఓపెన్ అవుతుంది విండో. పైథాన్ ప్రోగ్రామింగ్లో కోడింగ్ అనేది చేయాలంటే ఇక్కడ విండోస్ సర్చ్ బాక్స్లో ఐడిఎల్ అని ఎంటర్ చేయాలి. ఐడిఎల్ పైథాన్ అని చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత పైథాన్ రిలేటెడ్ ఇంటర్ఫేస్ అనేది, కోడింగ్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఇక్కడ కోడింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఈ ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా ఒక మాడిఫికేషన్ చేయాలంటే ఇక్కడ మెనూ బార్లో 5th వన్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ వన్ కాన్ఫిగర్ ఐడిఎల్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో లెఫ్ట్ సైడ్ సైజ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సైజ్ రిలేటెడ్ మెజర్మెంట్స్ ఇక్కడ 18 అని క్లిక్ చేయడం ద్వారా ఇందులో డిస్ప్లే అవుతుంది ప్రివ్యూ అనేది. ఒకవేళ మైనస్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి 18 నుంచి 16. చేసిన తర్వాత ఒక బోల్డ్లోకి సెట్ చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. ఫాంట్ అనేది బోల్డ్లోకి మాడిఫై అవుతుంది. ఇక్కడ అప్లై, నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఎనీ వన్ ఒక ఇన్పుట్ టెర్మినల్ అనేది కోడింగ్ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రింట్ అనేది, ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, కామన్ కోడ్ టెక్స్ట్ వచ్చేసి హలో వరల్డ్, క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ అవుట్పుట్ టెర్మినల్ అనేది ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మెనూ బార్లో ఫస్ట్ మెనూ ఫైల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అయిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఫైల్ మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కీబోర్డ్లో Ctrl+S అని కానీ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ లొకేషన్ అనేది పాత్ అనేది ఇక్కడ సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెస్క్టాప్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ న్యూ పైథాన్ రిలేటెడ్ CHARY చారీ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి దీన్ని రీఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అనేది చారీ, ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ .py అని ఇవ్వాలి, పైథాన్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ పైథాన్ రిలేటెడ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో కోడింగ్ అనేది చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మౌస్ ద్వారా ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్లో సేవ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ 4th వన్ ఆప్షన్ మెనూ బార్లో రన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రన్ మాడ్యూల్, దీని షార్ట్కట్ కీ వచ్చేసి కీబోర్డ్లో F5 కీ ప్రెస్ చేయడం ద్వారా ఏదైతే మనం కోడింగ్ అనేది చేసామో అవుట్పుట్ టెర్మినల్లో ఈ విధంగా హలో వరల్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో పైథాన్ కోడింగ్ అనేది చేయొచ్చు.